హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కోకాపేట్లో ఉన్నాం. కోకాపేట్, నియోపోలిస్ ఈ రెండు ప్రదేశాలని మనం చూసినప్పుడు, వీటి గురించి ఆలోచించినప్పుడు మనకు గుర్తొచ్చేది అల్ట్రా లగ్జరీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు. ఇప్పుడు మనము అలాంటి ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్లోనే ఉన్నాం. దీని పేరు ది మార్కిస్ బై దివ్యశక్తి అండ్ ఎస్ఎస్ఐ. ఈ రెండు సంస్థలు కలిసి ఒక అద్భుతమైన ఈ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ని కట్టాయి. వీళ్ళ మోడల్ ఫ్లాట్ రెడీగా ఉంది, దాన్ని చూడడానికి ఇప్పుడు వచ్చాము. ఈ మోడల్ ఫ్లాట్ని మేము చూస్తూ మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. జస్ట్ వాక్ విత్ మీ. సో డోర్ చూసారు కదా, 9 అడుగుల డోర్ బయట వైపు ఉంటుంది. దాంతోపాటుగానే ఇంటర్నల్ డోర్స్ అన్నీ కూడా 8 feet తోటి ఉంటాయి. ఇదన్నీ కూడా స్పెసిఫికేషన్స్లో ఇంపార్టెంట్ కాబట్టి ముందే చెప్పేస్తున్నాను. దాంతోపాటుగా సీలింగ్ హైట్ చూసినట్లయితే 12 అడుగులు సీలింగ్ హైట్ ఇస్తారు. యూజువలీ ఇలాంటివన్నీ కూడా ఈ ప్రీమియం కన్స్ట్రక్షన్స్లో కామన్ అయిపోయింది. 12 అడుగులు అనేది మినిమం రిక్వైర్మెంట్ లాగా ఇస్తూ ఉన్నారు. లోపలికి వచ్చిన వెంటనే ఈ ఇంటీరియర్ని చూసినప్పుడు మాత్రం ఒక అమేజింగ్ ఫీల్ వచ్చింది. దాదాపుగా 2.5 కోట్లకు పైగా వీళ్ళు కేవలం ఇంటీరియర్కి, దాంతోపాటుగానే ఫర్నిషింగ్స్కి ఖర్చు పెట్టారు. ఆ గ్రాండ్యూర్, ఆ ఎలిగెన్స్ కనిపిస్తూనే ఉంది. ఓకే, ఇవన్నీ కూడా మనము ఈ ఫ్లాట్ గురించి తెలుసుకున్నాము. అయితే ఈ లొకేషన్ గురించి తెలుసుకోవాలి. ఈ లొకేషన్కు ఉన్న అడ్వాంటేజ్, పర్టికులర్గా ఈ ప్రాజెక్ట్కు ఉన్న అడ్వాంటేజ్ గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇక్కడున్న ఈ ప్రాజెక్టు కోకాపేట్ ఎంత ఫేమస్సో మనకు తెలుసు. ఈ కోకాపేట్లో కూడా గోల్డెన్ మైల్ రోడ్ అనేది చాలా ఫేమస్ ల్యాండ్ మార్క్ అనమాట. దాని ఎక్స్టెన్షన్లో ఉంటుంది ఈ పర్టికులర్ ప్లేస్. 5 acres ప్రాజెక్ట్ ఇది. ఇప్పటి వరకు మేము చూసిన ప్రాజెక్ట్స్లో అత్యంత తక్కువ డెన్సిటీ ఉన్న ప్రాజెక్ట్ ఇది. మొత్తం 5 ఎకరాల్లో 295 యూనిట్లు మాత్రమే వీళ్ళు ఇక్కడ కడుతూ ఉన్నారు. అంటే చాలా చాలా తక్కువ రెసిడెన్సెస్ ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాయి. కాబట్టి డెన్సిటీ బాగా తక్కువగా ఉంటుంది. ఎంత తక్కువ డెన్సిటీ ఉంటే అంత ప్రీమియం ఫీల్, అంత లివింగ్ ఎక్స్పీరియన్స్ బెటర్గా ఉంటాయనేది మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఓకే, మొత్తం 5 ఎకరాల్లో 3 టవర్స్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు, ABC. ఇందులో 2 టవర్స్ మాత్రం నార్మల్ ఫ్లాట్స్ ఉంటాయి ఈ విధంగా. అందులో 4 BHK, 4.5 ఈ విధంగా ఉంటుంది కాన్ఫిగరేషన్. దాంతోపాటుగానే ఒక టవర్ మొత్తము డూప్లెక్స్లు, ట్రిప్లెక్స్లు కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. అందులో ట్రిప్లెక్స్ ఎక్స్క్లూజివ్గా ఉన్నప్పటికీ కూడా డూప్లెక్స్లు మాత్రం సేల్కి రెడీగా ఉన్నాయి. ఈ తర్వాత చూసినట్లయితే పొసెషన్ విషయానికి వస్తే, ఈ ప్రాపర్టీ కంప్లీషన్ కానీ జనాలకి అందుబాటులోకి రావడం కానీ చూసినట్లయితే అకార్డింగ్ టు రెరా పర్మిషన్స్ ఆల్మోస్ట్ 2028 మార్చ్ కల్లా ఇది ఓసీ తోటి రెడీగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. అంతకంటే ఒక 3-4 నెలల ముందే కూడా కొన్ని ఫ్లోర్స్లో ప్రాజెక్ట్స్ రెడీగా అయిపోతాయి. ఇంటీరియర్స్ ఏమైనా చేసుకోవాలనుకున్నట్లయితే మేము హ్యాండ్ ఓవర్ చేసేస్తాము అని వాళ్ళు చాలా ధైర్యంగా, కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మొత్తానికి ఈ ప్రాజెక్టు ఎస్ఎస్ఐ ఇంకా దివ్యశక్తి ఈ 2 కలిపి కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట. 2 మేజర్ సంస్థలు కూడా కలయికతోటి ఒక అద్భుతమైన కన్స్ట్రక్షన్ తీసుకొచ్చారు. ఫస్ట్ ఈ ఇల్లు ఏ విధంగా ఉంది, రూమ్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ రూమ్ ఎక్కడ ప్లేస్మెంట్స్ వచ్చాయి, ఇలాంటివన్నీ కూడా చూద్దాం. ఇది డ్రాయింగ్ రూమ్. దాంతోపాటుగానే ఇక్కడ హోమ్ ఆఫీస్ కూడా ఉంది. హోమ్ ఆఫీస్ కూడా చాలా కాంపాక్ట్గా, నీట్గా డిజైన్ చేశారు. మరీ పెద్దదిగా లేదు, అట్లని సరిపోదేమో, ఇరికించారేమో అన్నట్టుగా కూడా లేదు. చాలా మోడెస్ట్గా, నీట్గా ఉంది. డిజైన్ అఫ్కోర్స్ ఇట్ వేరీస్ కదా, చాలా చక్కగా డిజైన్ చేశారు. దాంతోపాటుగానే ఇక్కడ రోలింగ్ డోర్స్ కూడా ఉంచారు. చాలా అద్భుతమైన డ్రాయింగ్ రూమ్ అని చెప్పాలి. యూజువల్లీ ఏంటంటే ఎప్పుడైనా సరే ఇట్లా ప్రీమియం రెసిడెన్షియల్స్కి వచ్చినప్పుడు డ్రాయింగ్ రూమ్ అనేది ఇంటిని ఐసోలేట్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడికి ఎవరైనా బయట వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కూడా ఇంటికి ప్రైవసీ మిస్ అవ్వకుండా చాలా చక్కగా డిజైన్ చేశారు. ఇక్కడ నుంచి మనము ఒక్కొక్కటిగా లోపలికి వెళ్ళి చూద్దాము. ఫస్ట్ లివింగ్ ఏరియా, ఆ తర్వాత లోపల ఏమేమి ఉన్నాయో కూడా చూద్దాం. ఇప్పుడు లివింగ్ ఏరియాలో ఉన్నాం. చాలా బ్యూటిఫుల్గా ఈ లివింగ్ ఏరియాని డిజైన్ చేశారు. ఇందాకే చెప్పాను, అన్ని రూమ్స్ నుంచి కూడా దీనికి కనెక్ట్ ఉంటుంది. చాలా చక్కగా ఉంటుంది, చాలా స్పేషియస్గా ఉంది. దాంతోపాటుగానే అటువైపుకి డెక్ ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. మీరు ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే, మనం ఇప్పుడు ఉన్నది ఒరిజినల్ ఫ్లాట్లో. ఈ కన్స్ట్రక్షన్లో వీళ్ళు వేరే చోట ఎక్కడో మోడల్ హౌస్ డిజైన్ చేయలేదు. ఈ ఫ్లాట్ కూడా ఒరిజినల్ ఫ్లాటే. తర్వాత ఆక్యుపెన్సీ వచ్చిన తర్వాత కూడా టవర్ బిలో వెస్ట్ సైడ్ ఫేసింగ్లో ఉన్న ఈ ఫ్లాట్ ఇలాగే ఉంటుంది. ఫ్లాట్ నెంబర్ 1 ఇది. ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లాట్ అనమాట. ఈ విధంగానే ఉంటుంది.
ఇది చాలా హైట్లో కూడా ఉంటుంది. దాదాపు 75 అడుగుల దగ్గర నుంచి ఫస్ట్ ఫ్లోర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మంచి హైట్లో ఉంటుంది. ఫస్ట్ బెడ్రూమ్స్ను కూడా మనం ఒక రౌండ్ వేసేద్దాం. లెట్స్ గో టు మాస్టర్ బెడ్రూమ్ ఫస్ట్. ఇది మాస్టర్ బెడ్రూమ్. చాలా స్పేషియస్గా ఉంది. చూస్తారు కదా, ఇంటీరియర్ కూడా అద్భుతంగా డిజైన్ చేశారు. లెదర్ ఫినిష్ తోటి వాల్స్ ఇట్లాంటివన్నీ కూడా. సైజెస్ వైజ్గా చూసుకున్నప్పుడు దాదాపుగా 500 SFT వరకు వస్తుంది. 500 చిల్లర. కాకపోతే ప్రాపర్గా డిజైన్ చేయడం వల్ల ఏమైందంటే పెద్ద సైజ్గా ఇక్కడ కింగ్ సైజ్ బెడ్ వేసి, ఆ తర్వాత ఇక్కడ మంచి సిట్అవుట్ వేసి, టీవీ యూనిట్లు ఇవన్నీ ఇన్స్టాల్ చేసినా కూడా చాలా స్పేషియస్గా కనిపిస్తోంది. ఎక్కడ మనకు కంజెస్ట్గా ఉన్న ఫీలింగ్ లేకుండా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఇటువైపు నుంచి విండోస్ ఉన్నాయి. వీటి నుంచి పెద్ద వ్యూస్ ఏం లేవు. ఇటువైపు వాటికి మాత్రం కొన్ని సైడ్లు కొన్ని వైపులకి మంచి వ్యూస్ ఉన్నాయి. ఆ విధంగా అనమాట. సో ఇది బెడ్రూమ్ తర్వాత పక్కనే చక్కటి వాకింగ్ క్లాజెట్, దాంతోపాటుగా మంచి రెస్ట్ రూమ్ కూడా డిజైన్ చేశారు. చాలా నీట్గా ఉంది ఈ లుక్ అంతా కూడా. వాకింగ్ క్లాజెట్ కూడా చక్కటి వార్డ్రోబ్స్ ఇవన్నీ కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు లెదర్ ఫినిష్ తోటి. అండ్ దెన్ రెస్ట్ రూమ్. ఓకే, చూసారు కదా మాస్టర్ బెడ్రూమ్ ఈ విధంగా ఉంది. పైన ఫిక్సింగ్ కోసం చూసారు కదా ఎయిర్ కండిషనర్స్ ఇవన్నీ కూడా మిట్సుబిషి లేకపోతే డైకెన్ ఇట్లాంటివి వీళ్ళు ఆప్షన్స్లో పెడుతూ ఉన్నారు. ఆ సెగ్మెంట్లోనే పార్ట్ ఆఫ్ ద డీల్లో ఇన్స్టాలేషన్స్ ఇస్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్కి వెళ్ళిపోతాం. మాస్టర్ బెడ్రూమ్తో కంపేర్ చేసినప్పుడు కొద్దిగా చిన్నదిగా అనిపిస్తుంది. ఇన్స్టలేషన్స్ చక్కగా ఉండడం వల్ల వాయిస్ ఐసోలేషన్ కూడా చాలా నీట్గా ఉంది. ప్లెజెంట్ లివింగ్ గ్యారంటీ అన్నట్లుగా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. సో దిస్ ఈజ్ లైక్ దిస్. అండ్ అటువైపు సిమిలర్గా క్లాజెట్ ప్లస్ వాష్రూమ్. లెట్స్ గో టు థర్డ్ బెడ్రూమ్ విచ్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఆర్ థర్డ్ బెడ్రూమ్. చాలా నచ్చింది నాకు ఇది. మా టీమ్కి కూడా బాగా ఫేవరెట్ అయిపోయింది. యూజువల్గా మనకు వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ ఉన్నప్పుడు ఈస్ట్ సైడ్ ఉన్న ఈ రూమ్లు చాలా అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా ఇది ఈశాన్యముల్లో ఉంటుంది కదా, దానికి వెంటిలేషన్ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈ విధంగా డిజైన్ చేస్తారు వాస్తుకు అనుకూలంగా ఉండే టైంలో. అందుకని ఈ రూమ్ చాలా బాగుంది. అటువైపు సేమ్ ఆ విధంగా వాకింగ్ క్లాజెట్ లాగా ఒకటి పెట్టారు. దాంతోపాటుగానే రెస్ట్ రూమ్ ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇందులో బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ బాల్కనీ చాలా అద్భుతంగా ఉంది. వ్యూ అమేజింగ్లీ గుడ్. మీకు ఇందాకే చెప్పాను, మనము రియల్ సైట్లో ఉన్నాము. ఇదే ఫ్లాట్ కన్స్ట్రక్ట్ అయిన తర్వాత కూడా ఉంటుంది. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నట్లు. అంటే ఈ కన్స్ట్రక్షన్ మొత్తం లోపల అండర్ గ్రౌండ్లో 2, ఆన్ ద గ్రౌండ్లో 4-5 ఈ పోడియం లెవెల్స్ వస్తాయి పార్కింగ్ కోసం, వాటి కోసం. ఆ తర్వాత ఇది ఫస్ట్ ఫ్లోర్. సుమారుగా 72 నుంచి 75 అడుగుల దగ్గర ఇది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఫస్ట్ ఫ్లోర్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ వ్యూ అనేది ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళ దగ్గర నుంచినే స్టార్ట్ అవుతుంది ఈ హైట్లో. ఈ బాల్కనీలోంచి మనం చూస్తుంది ఆల్మోస్ట్ కోకాపేట్ ఏరియా. హై రైజ్ అపార్ట్మెంట్లు, చక్కటి న్యాచురల్ వాటర్ బాడీస్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. పక్కన పెద్ద కన్స్ట్రక్షన్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. ఎవరైతే ఇటువైపు ఉంటారో వీళ్ళందరికీ కూడా ఈ వ్యూ అనేది ఆల్మోస్ట్ పర్మనెంట్గా ఉండిపోతుంది అనమాట. ఆ విధంగా ఉంటుంది. అది కోకాపేట్ లేక్. ఇదంతా కూడా ఇలాంటివి. బెడ్రూమ్స్ అన్ని చూస్తున్నాం కదా. ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ అయిపోయింది. ఫోర్త్ గెస్ట్ బెడ్రూమ్ కూడా చూసేసుకొని ముందుకు వెళ్ళిపోదాం. దిస్ వన్. ఇది ఫోర్త్ బెడ్రూమ్ విచ్ ఈస్ గెస్ట్ బెడ్రూమ్. ఇది కొద్దిగా స్పేషియస్గా ఉంది, బాగుంది. మంచి లైటింగ్ కూడా ఇక్కడి నుంచి వస్తూ ఉంటుంది. ఇటువైపు ఇంకొక టవర్ వ్యూ ఉంటుంది అటువైపు. బట్ ఇది స్పేషియస్గానే ఉంది. కొంచెం ఎక్కువ స్పేస్ ఉండడం వల్ల చక్కగా సిట్అవుట్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా లోపలికి వచ్చి చూద్దరు కానీ. లైక్ దిస్. ఓకే, గెస్ట్ బెడ్రూమ్ నుంచి కూడా ఒక చిన్న క్లాజెట్, దాంతోపాటుగానే ఆ పక్కకి రెస్ట్ రూమ్ కూడా ఉంది. లెట్స్ గో. హియర్ చూస్తున్నారా, ఇది కిచెన్లో 2 కిచెన్లు డిజైన్ చేశారు. ఇది డ్రై కిచెన్ అంటారు, లోపల వెట్ కిచెన్ ఉంది. ఈ ఫిక్సర్స్ ఇవన్నీ కూడా చాలా ప్రీమియంగా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. నాకైతే దీన్ని చూస్తుంటే ఒక చక్కటి ఐలాండ్ కిచెన్ ఒకటి డిజైన్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది అనిపిస్తుంది.
అండ్ వెరీ నైస్ యాక్చువల్లీ. దీంతో పాటుగానే ఇది వెట్ కిచెన్. ఆ తర్వాత వీ హ్యావ్ డ్రై ఏరియా, అది కూడా ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇక్కడ కిచెన్ దగ్గర నుంచి సైడ్లో ఓ చక్కటి పూజ గది డిజైన్ చేశారు ఈ విధంగా. ఇది కూడా బాగానే ఉంది, సైజ్ కూడా మరీ చిన్నదిగా లేదు, అట్లని మరీ ఎక్సెసివ్ స్పేస్ లాగా కూడా లేదు, నీట్గా ఉంది, బాగుంది. రైట్ కదా, మొత్తం అంతా చూసేసాము. డ్రాయింగ్ రూము, లివింగ్ రూము, ఇదేమో డైనింగ్ ఏరియా. ఇది కూడా ఎందుకు మిస్ చేయాలి, ఇది కూడా చూసేయండి. చక్కటి డైనింగ్ ఏరియా ఇక్కడే ఉంది. ఒకవేళ లివింగ్ ఏరియా నుంచి దీన్ని సపరేట్ చేయాలంటే ఒక పార్టీషన్ కూడా అక్కడ పెట్టుకోవచ్చు. ఇలా ఓపెన్గా ఉంటేనే నాకైతే నచ్చుతుంది, స్పేషియస్గా అందరూ ఒక చోట ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. అక్కడి నుంచి అన్నిటికంటే అద్భుతమైన ప్లేసు సిట్అవుట్. అద్భుతంగా డెక్ డిజైన్ చేశారు సిట్అవుట్. దాదాపుగా 200 SFT ఉంది. అది 20x10 సైజ్ తోటి. ఎగ్జాక్ట్ నెంబర్స్ కూడా నేను మెన్షన్ చేస్తాను స్క్రీన్ మీద. ఈ విధంగా ఉంటుంది. వచ్చేయండి చూద్దురుగా. చాలా హెవీగా ఉంది. సౌండ్ ఐసోలేషన్ కూడా దానివల్లే వస్తుంది. చూసారు కదా, బయట ఇంత నాయిసీ ఉన్నా కూడా లోపలికి థిక్గా ఉండి మల్టీ లేయర్స్లో ఉండడం వల్ల నాయిస్ ఐసోలేషన్ కూడా ఉంది. లోపల చాలా సైలెంట్గా వినిపిస్తుంది. చక్కటి సిట్అవుట్ అద్భుతంగా డిజైన్ చేశారు. సుమారుగా ఒక పెద్ద సైజ్ బెడ్రూమ్ అంతకంటే ఎక్కువగా సైజ్ ఉంది ఇది, ఈ సిట్అవుట్. చాలా యాంపుల్ అమౌంట్ ఆఫ్ స్పేస్ తోటి. అండ్ ప్లస్ ఇటువైపు నుంచి వ్యూ కూడా చాలా చక్కగా ఉంటుంది. రైట్, మొత్తం చూసేసాం కదా, అన్ని రూమ్లో చూసాము, ఈ లివింగ్ రూమ్ చూసాము, అన్నీ కూడా చూసాము. అయితే దీంట్లో ఇంకా ఏవే ఉన్నాయి ఈ ప్రాజెక్ట్లో, ఎలాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి, ఇట్లాంటి విషయాలు కూడా చూసినట్లయితే 87,000 స్క్వేర్ ఫీట్ తోటి ల్యాండ్స్కేప్ మెయింటైన్ చేస్తున్నారు ఈ మొత్తం ప్రాజెక్ట్లో. గ్రీన్ స్పేస్ అంటారు ఆ విధంగా. దాంతోపాటుగానే క్లబ్ హౌస్ విషయానికి వచ్చినట్లయితే 51,234 స్క్వేర్ ఫీట్ తోటి క్లబ్ హౌస్ సపరేట్గా డిజైన్ చేస్తున్నారు, 5 ఫ్లోర్స్ తోటి. అది కూడా ఒకటి ఉంది. అండ్ మిగతావన్నీ కూడా మనం చూసేసాము. ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఆబ్వియస్లీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఇస్తున్నారు కదా, వీళ్ళు కూడా అదే విధంగానే ఇస్తున్నారు. అండ్ పార్ట్ ఆఫ్ ద డీల్లో మనం మాట్లాడుకోగలిగినట్లయితే హోమ్ ఆటోమేషన్స్ ఇట్లాంటివన్నీ కూడా మనకు దొరికిపోతాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఇందులో మొత్తం 3 టవర్స్ ఉంటాయని చెప్పాను కదా, 3 టవర్స్లో కూడా సపరేట్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. టవర్ ఏ విషయానికి వచ్చినట్లయితే టవర్ ఏలో మొత్తం 4 బెడ్రూమ్ హౌసెస్, దాంతోపాటుగానే ఒక హోమ్ థియేటర్ రూము అండ్ మెయిడ్ క్వార్టర్స్ ఉంటుంది. దాంట్లో 2 కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి మళ్ళీ కూడా. 6,750 స్క్వేర్ ఫీట్ తోటి కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాంతోపాటుగానే 6,810 స్క్వేర్ ఫీట్ తోటి కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి టవర్ ఏలో. టవర్ బి విషయానికి వచ్చినట్లయితే అన్ని సిమిలర్ కాన్ఫిగరేషన్తోనే ఉంటాయి. 4 బెడ్రూమ్ ప్లస్ మెయిడ్ క్వార్టర్. మెయిడ్ క్వార్టర్స్ ఎప్పుడు కూడా కొంచెం బయటనే ఉంటుంది, ఆ విధంగా మెయింటైన్ చేశారు. ఇది 5,185 స్క్వేర్ ఫీట్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్న ఫ్లాట్ అదే, మీకు ఇదివరకే చెప్పాను. దాంతోపాటు టవర్ సి వచ్చేసరికి అది కొద్దిగా ప్రీమియం అండ్ లైక్ పెద్ద కాన్ఫిగరేషన్ తోటి ఉన్నాయి. అందులో 4 or 5 బెడ్రూమ్ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ మెయిడ్ రూమ్ వీటితోటి కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి. అవి 9,765 స్క్వేర్ ఫీట్ తోటి ఉంటున్నాయి. దాంతోపాటుగానే 5 బెడ్రూమ్ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ మెయిడ్ రూమ్ ఉండే విధంగా 9,635 స్క్వేర్ ఫీట్ తోటి కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి. సో ఇది ఈ మొత్తానికి సంబంధించిన కాన్ఫిగరేషన్. ప్రైజెస్ విషయానికి వచ్చినట్లయితే 11,500 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ప్లస్ అన్నట్లుగా బేస్ ప్రైస్ 11,500 రూపీస్ చెప్తూ ఉన్నారు. దాంతోపాటు మిగతా అడిషన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా యూ కెన్ సిట్ అండ్ టాక్. అండ్ ఇంకో విషయం ఏంటంటే యాంపుల్ అమౌంట్ ఆఫ్ ఆర్ యాంపుల్ నెంబర్ ఆఫ్ పార్కింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి. డూప్లెక్స్ ఇట్లాంటి వాటికి బై డిఫాల్ట్గానే ఎక్కువ పార్కింగ్స్ అలాట్ చేస్తూ ఉన్నారు. అది కాకుండా నార్మల్ ఫ్లాట్స్కి కూడా ఆల్మోస్ట్ 4 BHK ఉన్న ఫ్లాట్స్ అన్నింటికీ కూడా 3 కార్ పార్కింగ్లు అలాట్ చేస్తూ ఉన్నారు. ప్లస్ ఎక్స్ట్రా కార్ పార్కింగ్ కావాలంటే కూడా మనం ఒకటి యాడ్ ఆన్ చేసుకోవచ్చు అన్న విధంగా. టోటల్ నెంబర్ కనుక చూసినట్లయితే 290 ఫ్లాట్స్ ఇందులో ఉంటాయని చెప్పాం కదా, 295 వరకు వస్తాయి. దానికోసం గాను మొత్తం 1,200 కార్ పార్కింగ్స్ ఏమో వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి చూసినట్లయితే గ్రౌండ్ నుంచి కిందికి లోయర్ లెవెల్లో ఒక 2 పార్కింగ్ లెవెల్స్ వెళ్తూ ఉంటాయి. దాంతోపాటుగానే గ్రౌండ్ నుంచి పైకి ఒక 4 పార్కింగ్ లెవెల్స్ వస్తాయి. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే యూజువల్లీ మనం అండర్ గ్రౌండ్కి పోవడం కంటే కూడా పైన కార్ పార్కింగ్ ఉండడం, ఎలివేటెడ్లో ఉండడానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి కార్ పార్కింగ్స్ అన్నీ కూడా ఎలివేటెడ్లో ఉంటాయి. దాంతోపాటుగానే ఫస్ట్ ఫ్లోరే ఆల్మోస్ట్ 6th ఫ్లోర్ 7th ఫ్లోర్ హైట్లో ఉంటుంది కాబట్టి మంచి వ్యూస్ కూడా దొరుకుతూ ఉంటాయి. ఇప్పటివరకు నేను చూసిన వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్స్ అనే చెప్పుకోవచ్చు ఇది. కొన్ని మీకు నచ్చేవి నచ్చనివి కూడా ఉండొచ్చు. కొంతమందికి కొన్ని
అడ్వాంటేజ్ అనిపిస్తే మిగతా వాళ్ళకి అదే కొద్దిగా డిసడ్వాంటేజ్ లాగా కూడా అనిపిస్తుంది. అదంతా కూడా మీ పర్సనల్ చాయిస్ ఆఫ్ కోర్స్. కానీ చాలా బాగుంది, వర్త్ విజిటింగ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం హ్యాపీగా వచ్చి దీన్ని చూడండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా మీకు తెలిసిన ప్రాజెక్ట్స్ గురించి ఇలాంటి వాక్ త్రూస్ చేయాలన్నట్లయితే వాటికి సంబంధించి కూడా కామెంట్ సెక్షన్లో మీ సలహాలని తెలియజేయండి. ఇందులో ఏమైనా మిస్ అయినట్లయితే వాటిని కూడా చెప్పండి. దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోస్లో వాటిని కూడా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాం.